హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఎగ్జిబిషన్ కోతమని అయితే రెడీ అవుతున్నాం. మా పాపను తయారు చేయడానికి అయితే అందరం తిప్పలు పడ్డాం. మొత్తానికైతే ఐస్ క్రీమ్ అని చెప్తే అయితే తయారైంది. తయారైన తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. మేము ఎగ్జిబిషన్కి అయితే శనివారం అయితే వెళ్ళాము. శనివారం వెళ్ళడం వల్ల బాగా మంది ఉన్నారు. మీరైతే వీక్ డేస్లో అయితే వెళ్ళండి, వీకెండ్ మాత్రం వెళ్ళకండి. మా లెక్క ఆగమాగం చూసి వచ్చుడు అవుతుంది. మేమైతే అంత ఆగమాగం వచ్చినాము, చూసినట్టే అనిపించలేదు. మొత్తానికైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాము. ఇక్కడికి రాక వచ్చినందుకైతే ఏంది ఈ జనాలు ఏంది అని అయితే అనిపించింది. నేను రావడమే ఫస్ట్ టైం, అంటే ఇంతమంది జనాలు ఉన్నారు ఏంది, అసలు టికెట్ దొరుకుతుందా లేదా అనుకున్నా. మొత్తానికైతే టికెట్ అయితే దొరికింది. పెద్దవాళ్ళకేమో 150 రూపాయలు, చిన్నపిల్లలకేమో 120 రూపాయలు, 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి 120 రూపాయలు. టికెట్లు అయితే దొరికాయి అనుకున్నాం, కానీ దొరికినందుకైతే సంతోషం అనిపించింది. కార్ పార్కింగ్కి ఏమో 50 రూపాయలు, బైక్ పార్కింగ్కి ఏమో 20 రూపాయలు. ఈ ఎగ్జిబిషన్ అయితే బాలనగర్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 844, 845. మీకు ఇంకా కావాలి అంటే డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయితే ఒక పెద్ద షార్క్ ఆకారంలో ఉండి దాని నోట్ల నుండి ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళినట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళగానే చుట్టు గోడలకి చేపలు, డాల్ఫిన్స్, ఎనిమల్స్ 3D వాల్ పేపర్స్ ఉంటాయి. అక్కడ ఫొటోస్ తీయడానికి అయితే మంచిగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఫిష్ ఎక్వేరియం లాగా అయితే ఉంటుంది. అక్కడ చిన్న చేపలు, పెద్ద చేపలు చాలా రకాలు ఉంటాయి. నాకైతే వాటి పేర్లు తెలీదు. వాళ్ళు అక్కడ చేపల పేర్లు మెన్షన్ చేస్తుంటే మంచిగా ఉండని అయితే అనిపించింది. మా పాప అయితే ఆ ఫిషెస్ని పట్టుకొని చూస్తూ ఆడుకుంటుంది. మా పాప బాబు అయితే చాలా ఎంజాయ్ చేసిర్రు. ఎక్వేరియం తర్వాత ఫిషెస్ టనల్స్ అయితే ఉంటాయి. లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు అయితే పెట్టిర్రు. ఇక్కడ చూడుర్రి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. ఈ ఎగ్జిబిషన్ అయితే ఏప్రిల్ 30 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన నుంచి 60 రోజులు అయితే ఉంటుంది, అంటే జూన్ 30 వరకు ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళకపోతే అయితే ఖచ్చితంగా చూపియ్యుర్రి. మీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూడుర్రి ఎవరి చేతిలో చూసిన ఫోన్లే ఉన్నాయి. అందరు ఫోటోలు దిగుతురు. వాళ్ళే కాదండి, మేము కూడా ఫోటోలు దిగుతున్నాం. చూడుర్రి నేనైతే అక్కడ ఫోటో దిగుతున్నా. అక్కడున్న వేడికైతే నా మొహం అయితే మొత్తం చెమట అయింది. జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఆ వేడి తట్టుకోలేక అక్కడున్న కూలర్లు, ఏసీల ముందైతే నిలబడ్డరు. కినాడలేవు కాడ కన్నె చేపదిక్కెరో దొంగు దొరకబట్టబోతే కస్సు మందిరో గండిపేట చెరువులోన దొంగ చేప నక్కెరో గాల వేసి పట్టబోతే గుర్రు మందిరో. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. చూసారు కదా జలకన్యని, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు అయితే సినిమాలోనే చూసా. అదే అండి, మీరు కూడా చూసే ఉంటారు కదా సాహసవీరుడు సాగర్ కన్య సినిమాలో. ఇప్పుడు రియల్గా చూస్తే ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా మా అత్తమ్మ అయితే మస్తు షాక్ అయ్యి చూస్తుంది. చూడురు ఒకసారి మీరే. ఇంకా మరోపక్క స్కూబా డైవింగ్ అవుతుంది. ఈ స్కూబా డైవింగ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 8 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. వాటర్ టనల్ టైమింగ్స్ వచ్చేసి 11 గంటల నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. ఎగ్జిబిషన్ షాపింగ్ రైడ్స్ వచ్చేసి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓపెన్ అవుతాయి. అబ్బా, వాటర్ టనల్ నుండి బయటకు రాగానే ఎండల నుండి ఏసీలోకి వచ్చినంత హాయిగా అనిపించింది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే అయితే చీరలు, డ్రెస్సులు, లేడీస్ యాక్సెసరీస్, వాచెస్, బొమ్మలు, చెప్పులు, బెడ్షీట్లు ఇంకా చాలానే రకాలు ఉన్నాయి. జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియో మొత్తం కవర్ చేయలేకపోయినా. ఇంకా రేట్ల విషయానికి వస్తే అయితే బొమ్మలకైతే ఎక్కువ రేట్లు ఉన్నాయి. గర్ల్స్ ఐటమ్స్కి వచ్చి కొంచెం తక్కువనే ఉన్నాయి. బెడ్షీట్స్ అయితే తక్కువనే ఉన్నాయి. చిన్న పిల్లలు అయితే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అయితే తక్కువనే ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అయితే చాలా రేట్లు ఉన్నాయి. రైడ్స్ కూడా బాగానే రేట్లు పెట్టిరు, కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారని ఎక్కించక తప్పదు కదా. గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి, ఆడినోళ్ళకు ఆడినంత ఉంటాయి. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడుర్రి. మేము గేమ్స్ ఆడినవి అయితే ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమొచ్చింది?
చూడటం మొదటిసారి. నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. పొంగ పొంగ పొంగ